గురుదేవ పాహి మాం గురుదేవ రక్షమాం. దృగ్దృశ్య వివేకము. సాధకులు సందేహములకు తావీయక శాస్త్రమునందు గురు ఉపదేశమునందు నమ్మకముతో దృఢముగా కొనసాగించుచున్నచో సూర్యుని వెలుగుతో చీకటి పోయినట్లు స్వాత్మ సాక్షాత్కారము కలిగినంతనే సకల సందేహములు మాయమైపోవును అని చెప్పుచున్నారు. పరము అపరము అయిన స్వాత్మ సాక్షాత్కరించినచో హృదయ గ్రంథి విచ్చుకొనును, సర్వ సంశయములు తెగిపోవును, కర్మలు కూడా క్షేము పొందును. మనకు కనిపించుచున్న సకల ప్రపంచమునకు స్వరూపము చిదాకాశమే. ఆ చిదాకాశమే పరము. సకల ప్రాణుల యందును జీవుడుగా ఉన్న సాక్షి చైతన్యమే అపరము. చిదాకాశమే వెలుపల జగత్తుగా, ప్రాణులలో జీవాత్మగా గోచరించుచున్నది. కావున పరమైన బ్రహ్మము అపరమైన జీవాత్మ ఒక్కటియే. వెండి కన్నా వేరుగా కంచము చెంబు మొదలగు వానికి ఉనికే లేదు. అట్లాగే బ్రహ్మమే జగత్తుగా జీవుడుగా కనిపించుచున్నది. జగత్తు జీవుడు ఎన్ని మార్పులు పొందుచున్నను బ్రహ్మము ఏ మార్పును పొందదు. కావున కారణమైన చిదాకాశము పరము. జీవ జగత్తులకు కారణము స్వరూపము అయిన చిదాకాశము స్ఫురించుటయే బ్రహ్మ సాక్షాత్కారము. అదియే ఆత్మ సాక్షాత్కారము. గ్రంథి అనగా ముడి. హృదయమే ఒక పెద్ద ముడి. హృత్ అనగా అహంకారము. అయం అనగా ఆత్మ. ఆత్మయందు ఒక తరంగము వలె పైకి లేచిన నేను అను భావమే హృదయము. తరంగము అంతరించినచో అది నీటిలో ఎట్లు కలిసిపోవునో అట్లే నేను అను భావము పోయినచో హృదయము చైతన్యముతో కలిసిపోవును. శుద్ధ చైతన్యమునందు ఒక్కసారి నేను అను భావము పైకి ముడత పడినచో దాని వెంట కామము, క్రోధము, లోభము, మాత్సర్యాది భావముల రూపమున ఎన్నో ముడులు పెరిగిపోవును. దారము ఎన్ని ముడులు పరినను ముడి స్వరూపము కూడా దారమే. జాగ్రత్తగా విప్పినచో ముడులు పోవును, దారము చక్కబడును. అట్లే ఆత్మజ్ఞానము అవలంబించి శ్రవణము, మననము, నిధిధ్యాసనలను నిరంతరము కొనసాగించుచున్నచో స్వాత్మ సాక్షాత్కారము కలిగి హృదయము అను ముడి విచ్చి శుద్ధ చైతన్యమే అగును. సకల సందేహములు తీరిపోవును. సకల సుఖములకు ఆధారమైన స్వాత్మయే సాక్షాత్కరించినప్పుడు సాధకుడు ఆనందరూపుడే అగును. హృదయము విచ్చిపోవుటచే సాధనయూ ఉండదు. తనకన్నా వేరుగా జగత్తు, జీవులు లేరని తోచుచుండుటచే కర్తవ్యమే గోచరింపదు. మేలుకొన్న తరువాత స్వప్నములోని బందీలను ముక్తులను చేయుటకు ఎవరు ప్రయత్నిస్తారు? ముక్తునకు సకల జగత్తు సర్వజీవులు చిదాకాశముగానే తోచును. అన్నింటికీ స్వరూపమైన చిదాకాశము నిత్య శుద్ధము, నిత్యముక్తము, నిత్యబుద్ధము. అనగా 3 కాలములందు అది ఎప్పుడునూ అపవిత్రము కాలేదు, బద్ధము కాలేదు, జ్ఞానము కోల్పోలేదు. అట్టి చిదాకాశమునకు జన్మల ప్రసక్తే లేదు. కావున ఆత్మ సాక్షాత్కరించినంతనే సకల సందేహములు తీరును. ఆత్మ సాక్షాత్కారము కలిగినంతనే సంచిత కర్మ అంతయు జ్ఞానాగ్ని చేత నశించును. ప్రారబ్ధము పూర్తిగా అనుభవింపచేసిన కానీ నశింపదు. జ్ఞానము చేత నేను కర్తను అను భావము నశించుట చేత వారికి ఆగామి ఇక పుట్టదు. జ్ఞానికి
తనకన్నా అన్యముగా తన శరీరము కూడా లేకుండుటచే ప్రారబ్ధము కూడా లేదు. నిత్యముక్తుడైన వానికి ఎప్పుడునూ శరీర బంధమే లేదు. శరీరమే లేకున్నచో ప్రారబ్ధము ఎట్లుండును? జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. దృగ్దృశ్య దర్శనము. ఒక వస్తువు మరి ఒకటిగా ఎట్లగును? కావున చిదాకాశము జీవుడగుట కుదరదు, అట్లే జీవుడు చిదాకాశమగుట కుదరదు. ఇట్టి సందేహములకు సమాధానము. మొదట జీవుని వ్యవహారము తెలుసుకుందాము. అవచ్ఛిన్నుడు, చిదాభాసుడు, స్వప్నకల్పితుడు అని జీవుడు 3 విధాలుగా చెప్పబడుచున్నాడు. మొదటివాడైన అవచ్ఛిన్నుడు పారమార్థికుడు. అనంతమైన ఆత్మ అవచ్ఛేద్యము. అవిద్య అహంకారముల చేత ఆత్మయందు స్ఫురించు విభాగమే అవచ్ఛిన్నుడైన జీవుడు. చిత్తు యొక్క లక్షణములు లేకున్నను ఏది చిత్తు వలె తోచుచుండునో అది చిదాభాసము. ఉదాహరణ, నీటిలో చంద్రుని ప్రతిబింబము. సూక్ష్మ శరీరము అని చెప్పబడుచున్న అంతఃకరణమునందు ప్రతిఫలించుచున్న ఆత్మ యొక్క ప్రతిబింబమే చిదాభాసుడు. ఎన్నో రూపములను పొందుచు వ్యవహరించువాడు స్వప్నకల్పితుడు. ఈ 3 అవచ్ఛిన్నుడు పారమార్థికుడు. ఇతడే సాక్షి, ఇతడే బ్రహ్మము. ఒక విభాగమాత్రముగా చెప్పబడుతున్న అవచ్ఛిన్నుడు అనంతమైన చిదాకాశము ఎట్లగును అన్న ప్రశ్నకు సమాధానము. ఒక రహదారిలో మైలరాళ్ల వలన విభాగము కల్పింపబడినది. ఈ విభాగము నిజము కాదు, వాస్తవంగా ఉన్నది రహదారియే. ఇట్లే అఖండమైన ఆత్మయందు అవిద్య చేత అహంకారము చేత జీవత్వము ఒక విభాగముగా ఆరోపింపబడినది. ఈ విభాగము సహజము కాదు, నిజము కాదు, కల్పితము. అసలు వస్తువైన ఆత్మయందు ఎట్టి మార్పు కలుగలేదు. ఈ జీవత్వము తూచుచున్నప్పుడు కూడా ఉన్న అసలు వస్తువు బ్రహ్మమే. అవిద్య తొలగినంతనే ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్న బ్రహ్మము అనగా చిదాకాశము గోచరించును. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. దృగ్దృశ్య వివేకము. చిదాభాసునకు స్వప్నకల్పితునకు ఎందువలన బ్రహ్మముతో ఏకత్వము లేదో వివరించబడుచున్నది. జగత్తును జీవులను మాయయే కల్పించుచున్నది అని నిరూపించుచున్నారు. మాయ బ్రహ్మమునందు విక్షేపము, ఆవృతి అను 2 రూపములతో ఉన్నది. మాయ బ్రహ్మము యొక్క అఖండత్వమును కప్పివేసి జగత్తును జీవులను కల్పించుచున్నది. మాయ బ్రహ్మము కన్నా వేరు అయిన వస్తువు కాదు. అగ్ని నుండి వేడిమి వలె బ్రహ్మము నుండి మాయ విడదీయరానిది. మాయ తన ఆవరణ శక్తి చేత బ్రహ్మము యొక్క అఖండత్వమును కప్పివేస్తోంది. ఉదాహరణ, చీకటి పదార్థముల రూపమును కప్పివేసినట్లు మాయ యొక్క ఆవరణ శక్తి వలన బ్రహ్మము యొక్క అఖండత్వము, కంప్లీట్నెస్ హ్యావింగ్ నో డివిజన్స్, అనంతత్వము, అన్లిమిటెడ్నెస్ మనకు కనిపించుటలేదు. అట్లే కనిపించని చిదాకాశమునందు మాయ విక్షేపము అను శక్తి వలన జగత్తును జీవులను కల్పించుచున్నది. మాయ సాక్షిని కప్పిపెట్టి జీవుని, బ్రహ్మమును కప్పిపెట్టి జగత్తును కల్పించుచున్నది. సాక్షి బ్రహ్మము ఒకటే. కావున త్రాడునందు కనిపించుచున్న పాములాగా చిదాకాశమునందు కనిపించుచున్న జగత్తు జీవులు మిథ్యయే. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. దృగ్దృశ్య దర్శనము.
పారమార్థికుడైన బ్రహ్మవేత్త యొక్క దృష్టియే విచారింపబడుచున్నది. పారమార్థికుడైన జీవుడు చిదాకాశము ఒక్కదానినే పరమార్థముగా గ్రహించును, ఇతరములైన జగత్తును మిథ్యగానే చూచును. పరమార్థము అనగా సత్యము. తనను గురించి జగత్తుని గురించి విచారించినవాడు తనయందు జగత్తునందు ఏ మార్పును పొందక చైతన్యమాత్రముగా ఉన్న చిదాకాశమును ఒక్కదానినే పరమార్థముగా గ్రహించును. కావున అట్టివాడు పరమార్థికుడు. ఎల్లప్పుడూ మారుచుండు జగత్తును అతడు అట్లు ఆదరించడు. కనిపించుచున్న జగత్తు చూచుచున్న జీవుని యొక్క స్వరూపము కన్నా వేరుగా లేదు. ఈ సిద్ధాంతమును తరంగముల యొక్క నురుగు యొక్క ఉదాహరణలతో వివరించుచున్నారు. మాధుర్యము, చల్లదనము, ద్రవత్వము అనునవి జలము యొక్క గుణములు. జలములో పుట్టుచున్న తరంగమునందు కూడా ఈ గుణములు ఉన్నవి. ఆ తరంగమునందు పైకి వచ్చిన నురుగులో కూడా ఈ గుణములు ఉన్నవి. నీటి గుణములే తరంగమునకు దాని ద్వారమున నురుగునకు వచ్చినవి. ఈ విధముగానే స్వప్న అనుభవము వ్యవహారికుడైన జీవునకు సంబంధించినదే కాని స్వప్న జగత్తుకు, స్వప్న జీవులకు ప్రత్యేకముగా లేవు. ఆ వ్యవహారికుని గుణములే స్వప్న జీవ జగత్తులకు వచ్చినవి. అట్లే వ్యవహార జగత్తునందు కనిపించుచున్న ఉనికి మొదలైన గుణములు చిదాకాశమునకు సంబంధించినవే కాని వ్యవహారికునకు వాని జగత్తునకు ప్రత్యేకముగా లేవు. మాయ వలన చిదాకాశం యొక్క సత్యత్వము, చైతన్యము, ఆనందము వ్యవహారిక జీవ జగత్తులయందు కనిపించుచున్నవి. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం, గురుదేవ రక్షమాం. దృశ్య దర్శనము. నురుగు, తరంగము నీటికన్నా వేరుగా లేవు అని నిరూపించుచున్నారు. నురుగు నశించినప్పుడు దాని యొక్క ద్రవత్వము మొదలగు గుణములు తరంగమునందు ఉండును. తరంగము కూడా నశించినప్పుడు అవి నీటి యందు పూర్వము ఎట్లు ఉండినవో అట్లే ఉండును. తరంగము, నురుగు అనునవి పుట్టక పూర్వము, పుట్టినప్పుడు, నశించినప్పుడును వాని గుణములు ఎప్పుడునూ నీటికే సంబంధించి ఉన్నవి. అనగా నురుగు రూపమున, తరంగ రూపమున కూడా ఎప్పుడూ ఉన్నది నీరే. ఈ ఉదాహరణ ద్వారా ప్రతిభాసికుడు వాని స్వప్న జగత్తు, వ్యవహారికుడు వాని వ్యవహారిక జగత్తు సాక్షి అయిన చిదాకాశము కన్నా వేరుగా లేవు అని నిరూపించబడుచున్నది. ప్రతిభాసిక జీవుడు నశించినప్పుడు వానియందు వాని స్వప్న జగత్తునందు గోచరించిన సత్యత్వము, చైతన్యము, ఆనందము అను గుణములు వ్యవహారికుని యందు మిగులుచున్నవి. వ్యవహారికుడు లయమును పొందినప్పుడు వాని యందు వాని వ్యవహారిక జగత్తునందు కనిపించిన ఆ గుణములు సాక్షి యందు మిగులుచున్నవి. ఎవరైనా ఆర్తులై దుఃఖించుచు సద్గురువును ఆశ్రయించినచో ఆయన వారిని తట్టి అజ్ఞానము అను నిద్ర నుండి లేపి, నీవు చెప్పుచున్న సంసారము అంతయు ఎక్కడ ఉన్నది? అది నీకు గాఢ నిద్రలో లేదు, మూర్ఛలో లేదు, సమాధి స్థితిలో లేదు. మనస్సు పైకి వచ్చినప్పుడే అది నీకు కనిపించుచున్నది. మనస్సు అణిగినప్పుడు దానితో పాటే అది కూడా అణిగిపోతున్నది. కాబట్టి సంసారము అన్నది నీ మనస్సే తప్ప నీకన్నా భిన్నముగా ఏమీ లేదు. అజ్ఞానము అను నిద్ర వలన ఈ సంసార వ్యవహారము కూడా బయట ఎక్కడనో నిజముగా జరుగుచున్నట్లు తోచుచున్నది.
కలకు ముందు, కలకు తరువాత, అది జరుగుచున్నప్పుడు కూడా స్వరూపము చేత నీ యందు మార్పు ఎట్లు లేదో ఆ విధముగానే ఈ సంసార వ్యవహారము వలన కూడా ఆనంద స్వరూపుడవైన నీయందు ఎట్టి మార్పు కలుగలేదు. నీవు ఎప్పుడునూ ఆనంద స్వరూపుడవుగానే ఉన్నావు అని తెలిసినప్పుడు జీవుడు తాను ఎప్పుడునూ సంసారి కాలేదు అని, ఎప్పుడూ ఆనంద స్వరూపుడుగానే ఉన్నాడనని గ్రహించి ఆనందంగా ఉండును. ఆత్మ, బ్రహ్మము, సాక్షి అను పదములు వ్యవహారమును అనుసరించి చెప్పినవే, ఏర్పడినవే కాని ఆనందమాత్రము అయిన చైతన్యమునకు రూపము, పేరు లేవు. వేదాంత శాస్త్ర ఉపదేశము, గురుబోధ, విచారణ, సాధన మొదలగున్నవి అన్నీయు వ్యవహారమునకు సంబంధించినవే కానీ పరమార్థమున లేవు. లయము లేదు, సృష్టి లేదు, బద్ధుడు లేదు, సాధకుడు, ముక్తిని పొందినవాడు లేదు. ఈ నిశ్చయమే పరమార్థము. ఆకాశమునందు, చిదాకాశమునందు మాయ తోచుట నుండి ముక్తి పర్యంతము గోచరించిన వ్యవహారము అంతయు మిథ్యయే. ఆనందమాత్రమైన తన స్వరూపము ఒక్కటే సత్యము అని ఆనందమాత్రుడై ఉండవలను. జై నిర్గుణ. జై గురుదేవా. ఓం తత్ సత్. గురుదేవ పాహిమాం, గురుదేవ రక్షమాం. దృగ్దృశ్య దర్శనము. స్వప్నమునకు పూర్వము, అది ముగిసిన తరువాత ఆ స్వప్న జీవుడు, జగత్తు లేకుండుటచే వానిని మనము మిథ్యగానే భావించుచున్నాము, యథార్థము అని అనుకొనుటలేదు. ఇట్లే వ్యవహారిక జీవుని యొక్క అనుభవమును కూడా పారమార్థికుడు మిథ్యగానే తలంచుచున్నాడు. వ్యవహార జీవుడు తాను చూచుచున్న వ్యవహార జగత్తును సత్యము అని తలచుచున్నాడు. కానీ పారమార్థికుడైన జీవుడు దానిని మిథ్యగానే భావించుచున్నాడు. సామాన్యులకు ఇండ్లు, భార్య, పిల్లలు వగైరాలు అసత్యములు అనే తలంపు కూడా కలుగదు. ఎవరైనా ఇవన్నీ మిథ్య అని చెప్పినా వారు అంగీకరించరు. జగత్తు అనుభవము అవుతుంటే ఎలా లేదు అంటారు అని ఎదురు ప్రశ్నలు వేస్తారు. అలా అయితే స్వప్నము యథార్థముగానే స్వప్న సమయంలో అనిపిస్తోంది కదా, దానిని కూడా యథార్థము అందామా అంటే అలా అంగీకరించరు. అదంతా నిద్ర వలన కలిగిన భ్రాంతి అనియే చెబుతారు. ఈ దృష్టితో చూచినచో జాగ్రత్త దశలోని మన వ్యవహారమంతయు మిథ్య అనియే స్పష్టము అగును. జాగ్రత్త దశ ఎన్ని ఏండ్లు జరిగినను ఒకప్పటికి ముగియక తప్పదు. ఒక వ్యక్తి యొక్క జీవితము వాని పుట్టుకకు పూర్వము లేదు, చనిపోయిన తరువాత లేదు. స్వప్నము కూడా నిద్రకు పూర్వము లేదు, నిద్ర తరువాత ఉండదు కదా. కావున స్వప్నమునకు వ్యవహారమునకు భేదము లేదు. మాయ వలన వ్యవహార జగత్తు మిథ్య అని తెలియటలేదు. మాయ అనగా ఏమి? విమర్శ లేకుండాటయే మాయా. గురు అనుగ్రహము వలన నేను ఎవడను, ఈ జగత్తు యొక్క స్వరూపము ఏమి అని విచారింప పూనుకొనినవాడు మాయా అను నిద్ర నుండి మేల్కొనును. అట్టి జీవుడు పారమార్థికుడు. వానికి ఈ జగత్తు అంతయు తనయందే తోచుచున్న ఒక దృశ్య మాత్రముగా మిథ్యగా తోచును. జై నిర్గుణ. జై గురుదేవా.
గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. అగ్నియాదుల కంటే స్వాత్మ భిన్నము అయినదని తెలుపుచున్నారు. అగ్ని, సూర్యాదులు ఇతర వస్తువులను తెలుపుచున్నాయి, కానీ అంధకారమును వారు తెలియచేయలేరు. ఆత్మ సర్వ పదార్థములకు అనుకూలము అయినది. అది సర్వమును ప్రకాశింపచేయును. పరిశీలించి చూడగా ఇది అంధకారము అని ఏ ఆత్మ ప్రకాశము బోధించుచున్నదో అదే ప్రకాశము. ఆ పరమాత్మను జ్యోతిష్యులకు జ్యోతిష్యుగా వాడని దేవతలు స్తుతి చేయుచున్నారు. స్వయం ప్రకాశమైన ఆత్మస్వరూపమును తెలుసుకొనలేని మూఢులను గురించి దుఃఖించుచున్నారు. కుండను చూచువాడు తానే కుండ అని అనుకొనుటలేదు. అదే విధముగా తన చేత మమకారముతో చూడబడుచున్న శరీరమును మాత్రము తాను అని భావించుచున్నాడు. ఇట్లు తెలిసియూ తెలియనటువంటి జనులను దారికి తెచ్చు విధానము ఏదో తెలియకున్నది. అజ్ఞానము పోగొట్టు విధానము తెలుపుచున్నారు. ఆత్మస్వరూపము సర్వత్రా సమానమై ఉండును. జ్ఞానత్వమే దాని ఆకారము. దేహము అటుల కాదు. ప్రతి దేహమును పరస్పరము ఆకారమునందు మారుచూ ఉండును. నేను సర్వత్రా సమానమై ప్రకాశించుట చేతను, ఆనంద స్వరూపుడను అగుట చేతను, చైతన్య స్వరూపుడగుట చేతను చిదాకాశమే అగుచున్నాను, శరీరమును కాను. ఇట్టి నిశ్చయమే జ్ఞానము అని చెప్పుచున్నారు. దేహమునకు రోగములు పుట్టుచుండును, నా స్వరూపమునకు రోగములు లేవు. దేహము దృశ్యమగుచున్నది, నేను అట్టివాడను కాను. సంకల్పరహితుడను, పూర్ణుడను కావున చిదాకాశమే అగుచున్నాను, దేహమును కాను అను నిష్కర్షమగు జ్ఞానము అని చెప్పుచున్నారు. ఆత్మస్వరూపము జలమునందలి తామరాకు వలె నిర్లేపమై ఉండగలదు అను వచనానుసారముగా నాకు క్రియలు లేవు, నేను నాశరహితుడను. క్రియలు లేకుండుట చేత బంధము కూడా లేదు. సచ్చిదానంద స్వరూపుడై సదా వెలుగుచున్నాను, కావున చిదాకాశమే అగుచున్నాను. క్షణభంగురము అయిన దేహమును కాను అను ఈ విధము అయిన జ్ఞానమును నివర్తకమని చెప్పుచున్నారు. నేను అవిద్యాగంధము లేనివాడను, చలనము లేనివాడను, అప్రమేయ స్వరూపుడను, శుద్ధుడను. జరామరణములు నాకు లేవు, కావున చిదాకాశ స్వరూపుడనై ఉన్నాను, శరీరమును కాను అని ఈ విధమైన నిష్కర్షమును జ్ఞానము అని చెప్పుచున్నారు. అనంతము అనగా పరిమాణము లేనివాడని అర్థము. చిదాకాశము సర్వత్రా సర్వదా సర్వాత్మకమై ఉన్నది. ఓ మూర్ఖుడా, నీ శరీరము కంటే వేరు అయిన ఈ స్వాత్మస్వరూపము నీయందు కలదు. అది ఆనందరూపమై ఉన్నది. ఈ ఆత్మ చిదాకాశ స్వరూపము, శరీరము కంటే వేరు అయిన ఆత్మస్వరూపము పురుషుడను పేరుతో కలదు. అది శరీరము అను పేరు గల పురమునందు నివసించట వలన పురుషుడు అను పేరును కలిగి ఉన్నది. జై నిర్గుణ. జై గురుదేవ. గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. ఆత్మ యొక్క దేహాతీతత్వమును బహువిధములుగా నిరూపించుచున్నారు. ఆత్మస్వరూపము దేహాతీతముగాను సద్రూపముగాను ఉంటున్నది. దీనికి శృతియే ప్రమాణము. నేను దీనిని వివరించగలను. ఆత్మస్వరూపము అహం శబ్దము చేత బోధింపబడుచున్నది. అద్వితీయమై ఉన్నది, సద్రూపమై ఉంటున్నది. మరి శరీరము దృశ్యముగా ఉన్నది.
అనేక ఆకారములు కలిగి ఉన్నది. కావున ఆ శరీరము ఎట్లు ఆత్మ కాగలదు? స్వాత్మ ఏకాకారమై కనిపించుచున్నది, శరీరము అలా కాదు. ఒకరోజు పెరుగుచున్నది, ఒకరోజు తరుగుచున్నది. కావున మొదటిది వికారము లేనిది, శరీరము వికారములు కలది. ఇది స్వానుభవము ద్వారా తెలియచుండగా దేహమునే ఆత్మ అనుట ఎట్లా కుదురుతుంది? ఆత్మస్వరూపము చేత సర్వ ప్రపంచము పరిపూర్ణమై ఉన్నది. ఇట్లు సర్వ ఉత్కృష్టముగాను పరిపూర్ణముగాను చెప్పబడిన ఆత్మగా దేహము ఎట్లు కాగలదు? కాదు. భూత భవిష్యత్ వర్తమానములన్నీ పరమాత్మ స్వరూపమై ఉన్నవి. ఈ లక్షణము క్షణభంగురము అయిన దేహమునకు ఎట్లు సంభవించగలదు? కావున దేహము ఆత్మ కాదు. పరమపురుషుని స్వరూపమును వివరించుటకై ఏర్పడినందున ఆ సూక్తములకు పురుష సూక్తములు అని పేరు కలిగినది. ఆత్మస్వరూపము సంగహీనమని చెప్పబడి ఉన్నది. మరి దేహము అనేక మలములతో కూడి ఉన్నది. అది ఎట్లు ఆత్మస్వరూపము కాగలదు? ఈ జగత్తునందు ఆత్మస్వరూపము స్వయం జ్యోతి స్వరూపముగా ఉండును, అనగా తనంతట తాను ప్రకాశించున్నది. దేహము జడమై ఉన్నది, అది తనంతట తాను ప్రకాశించుట లేదు. కావున దేహము ఆత్మస్వరూపము కాదు. దేహము నశించినట్లుగా ఆత్మ నశించుట లేదు. జై నిర్గుణ. జై గురుదేవా. గురుదేవ పాహిమాం, గురుదేవ రక్షమాం. లింగ శరీరము మనఃప్రధానమైనది, చెంచలమైనది. నాను మమకారమునకు స్థానమై, అనగా వాసనారూపమైన వికారములు కలిగిన లింగ శరీరము ఆత్మస్వరూపము కాదు. పూర్వము వివరించిన రీతిగా నేను స్థూల సూక్ష్మ శరీరములకు వేరే అయిన వాడను. సర్వసమర్థము అయిన, సర్వాత్మకమైన, సర్వాతిశయము అయిన చిదాకాశ స్వరూపముగా ఉంటున్నవాడను. మూర్ఖుడగువానికి దేహమును హీనముగా చూపి క్రమముగా ఆ దేహము కేవలము ప్రతిభాసికము, అనిత్యము అయినది అని చెప్పినచో అతడు క్రమముగా జ్ఞానవంతుడు కాగలడు అని తలచి ముందు దేహాత్మ విభాగమును వివరించి తిని ఇప్పుడు దేహ భేదము అనిత్యము అని నిరూపించగలను. కేవలము చైతన్య మాత్రము సర్వత్రా సమాన రూపమై అధిష్టానమై మిగులుచున్నది. అది ఏకరూపము అగుట చేత అందు భేదములకు తావు లేదు. త్రాడు అని తెలియగానే సర్వ భయములు తొలగినట్లుగా చైతన్య స్వరూపమగు బ్రహ్మము యొక్క జ్ఞానము చేత అవిద్యా కల్పితమైన జీవత్వ బుద్ధి దూరము కాగలదు. కావున బ్రహ్మస్వరూపము ఒక్కటే కలదు. అధిష్టానము తెలియనప్పుడు ఆ అధిష్టాన వస్తువే ఆరోపిత వస్తువుగా తోచుచుండును. వేరొక వస్తువు లేనే లేదు. చిదాకాశమే ప్రపంచ ఆకారముతో కానిపించుచున్నది. జగత్తుకు కారణము చిదాకాశమే. కాబట్టి ప్రపంచము అంతయు చిదాకాశ స్వరూపమే. ప్రపంచము అంతయు సాక్షాత్తు చిదాకాశ స్వరూపమే అగుచున్నది. ఆత్మతత్వము కంటే వేరు అయినది ఏదీ లేదు అని శాస్త్రములు చెప్పుచున్నవి. బ్రహ్మము కంటెను వేరైనటువంటి నిమిత్త కారణమైనను ఉపాదాన కారణమైనను ఏదీను జగత్తుకు లేనే లేదు. బ్రహ్మము ఒక్కటే తత్వము, వేరు ఏదీ లేదు. వేరు కలదు అని తలంచేవారు అనర్థమును పొందెదరు. నానాత్వమును చూచువాడు మృత్యువు నుండి మృత్యువును పొందుచుండును, అనగా సంసారమునందే పడుచుండును. అవిద్యతో భేదమును చూచువానికి మోక్షము లేదు. ఈ అనర్థమును తప్పించు మార్గము బ్రహ్మైక్యమే తత్వమని తెలుసుకోవలెను. జై నిర్గుణ. జై గురుదేవా.
గురుదేవ పాహిమాం గురుదేవ రక్షమాం. సర్వ ప్రపంచమును చిదాకాశము నుండియే పుట్టుచున్నందున సర్వమును చిదాకాశ స్వరూపమే అని నిశ్చయించవలెను. దేని నుండి ఆకాశాది ప్రపంచము ఉత్పన్నము అగుచున్నదో అదియే పరబ్రహ్మము అని ఇది మొదలుగా గల వచనములు అనుసంధింపదగి ఉన్నవి. నామరూపములు అనేక విధములుగా మారినను ఇవి అన్నీ బ్రహ్మమునందే కల్పితములు. కాబట్టి నామరూపాత్మకమగు ప్రపంచమునకు చిదాకాశమే అనగా బ్రహ్మమే ఆధారము. ఈ నామరూపాదులు చిదాకాశమునందే ఆరోపించబడినవి. వీటికి చిదాకాశమే ఆధారము. చిదాకాశమే సర్వ ఆకారములు ధరించుచున్నది అనుటకు ఉదాహరణలు చెప్పుచున్నారు. బంగారము నుండి తయారు అయిన వివిధ నగలు ఏ విధముగా బంగారముగానే ఉన్నవో ఆ విధముగా చిదాకాశము నుండి జనించిన ప్రపంచము చిదాకాశ స్వరూపముగానే ఉండును. చిదాకాశమే ప్రపంచ ఆకారముగా ఉన్నది. ఎప్పుడు జీవ పరమాత్మ స్వరూపములకు భేదము చూచునో అప్పుడు భయము కలుగును, అనగా సంసార బంధమే మిగులును. సర్వము స్వాత్మస్వరూపమే అను జ్ఞానము చేత అవిద్య నశించిపోగా సర్వ ప్రదేశములందు స్వాత్మయే స్ఫురించుచుండును. చూచువాడు వేరుగాను చూడబడినది వేరుగాను భాషించదు. సర్వము చిదాకాశ స్వరూపమే అని తెలుసుకొనుట చేత భేదజ్ఞానము నశించును. అందువలన దుఃఖము ఉండదు. భేదజ్ఞాన వినాశమే సుఖ ఉపాయము. విజ్ఞాన స్వరూపమైనట్టి స్వాత్మస్వరూపమే వస్తువుగా ఉన్నది. చిదాకాశము ఒక్కటియే సత్యము అని తెలుపుచున్నారు. ఈ జగత్తు పాన భోజనాది క్రియలకు విషయము కావచ్చును, కానీ జగత్తు సత్యము అనున్నది కాదు. స్వప్నము ఏ విధముగా జాగ్రత్తనందు నశించుట చేత అసత్యముగా గుర్తించుచున్నామో ఆ విధముగానే ఆత్మజ్ఞానము చేత జగత్తు నశించుచున్నది. కావున అదీను అసత్స్వరూపము. స్వప్నము జాగ్రత్తలో ఉండదు, జాగ్రత్త దశలో స్వప్నము ఉండదు. ఈ రెండు సుషుప్తి దశలో ఉండవు. అందువలన ఈ మూడు అసత్స్వరూపములే. సుషుప్తిని లయము అని వ్యవహరింతురు. మాయచేత కల్పించబడినందున జాగ్రత్త స్వప్న సుషుప్తులు అసత్యములు. బ్రహ్మము స్వయం ప్రకాశమై తనంతట తాను వెలుగుచుండును. కావున అది నిత్యము సత్యము. అవస్థాత్రయము ఏ విధముగా కల్పితములో అదే విధముగా జీవత్వమును కల్పితాకారమే అని తెలిపి నశించు విధానము చెప్పుచున్నారు. ఇది మట్టి అని తెలుసుకొనిన తరువాత కుండ అను భ్రాంతి ఎవ్వరికీ ఉండదు. ఆ విధముగానే సర్వము చిదాకాశ స్వరూపమే అని తెలిసికొనినచో ఇక జీవత్వము చూడడు. జీవత్వము నామమాత్రమే, తాత్వికముగా లేదు అని చెప్పుచున్నారు. మట్టిని కుండ అని చెప్పుచున్నాము. క్రొత్తగా పేరు మాత్రమే పుట్టినది. మట్టి కన్నా వేరు వస్తువు ఏది పుట్టలేదు. మట్టి తొలగలేదు, పేరు మాత్రమే మారినది. ఇదే విధముగా చిదాకాశమునందే జీవుడు అను వ్యవహారము కలిగినది. జీవత్వమను నూతన వస్తువు పుట్టుకొని రాలేదు. ఎప్పటి వలె చిదాకాశమే స్థిరముగా ఉన్నది. జీవత్వమనున్నది తాత్వికముగా లేనే లేదు. జై నిర్గుణ. జై గురుదేవా.